హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ మాన్యా. ఈ వీడియో బిగ్ బాస్ 8 తెలుగు ఫ్యాన్స్ కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో. అదేంటంటే ఈ వీడియోలో నేను బిగ్ బాస్ 8 తెలుగుకి రాబోతున్న కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే చెప్పబోతున్నాను. సో ఇది 100% కన్ఫర్మ్డ్ లిస్ట్ అనమాట. ఎందుకంటే దీంట్లో నేను టోటల్ గా 33 మెంబర్స్ నేమ్స్ అయితే చెప్పబోతున్నాను కాబట్టి, సో ఈ 33 మెంబర్స్ నుంచే మనకి ఫైనల్ గా 21 కంటెస్టెంట్స్ అయితే హౌస్ లో అడుగు పెట్టబోతున్నారు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరికీ రీచ్ అవుతుంది. కాబట్టి వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, ఇక్కడ నేను కంటెస్టెంట్స్ ని కేటగిరీ వైజ్ గా డివైడ్ చేశాను అనమాట. సో కేటగిరీస్ టోటల్ గా 8 కేటగిరీస్ వైజ్ గా డివైడ్ చేశాను. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి మనకి సీరియల్ కేటగిరీ అనమాట. సో ఈసారి సీరియల్ కేటగిరీ నుంచి మనకి చాలా అంటే చాలా కంటెస్టెంట్స్ ఉన్నారు. సో ఫస్ట్ కంటెస్టెంట్ దాంట్లో అంజలి పవన్. సో ఈమెని గత 2 సీజన్ నుంచి బిగ్ బాస్ టీం వాళ్ళు అడుగుతూ ఉన్నారనమాట. ఇన్ఫాక్ట్ లాస్ట్ సీజన్ లో 5 కంటెస్టెంట్స్ తర్వాత వచ్చారో ఆ 5 కంటెస్టెంట్స్ లో కూడా ఏమున్నారు, కానీ ఏమైతే డ్రాప్ అయిపోయారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకి శివకుమార్. సో ఈ శివకుమార్ ఎవరో కాదు, ప్రియాంక జైన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అనమాట. సో ఇతను కూడా బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇంకొక కంటెస్టెంట్ వచ్చేసరికి ఇంద్రనీల్. సో ఇంద్రనీల్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇతను కూడా రాబోతున్నాడు. ఇక ఆ తర్వాత తేజస్విని గౌడ. సో అమర్దీప్ వైఫ్ అయినటువంటి తేజస్విని గౌడని కూడా బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అయ్యారు. ఈమైతే 100కి 200% వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈటీవీ ప్రభాకర్. సో ఇతని గురించి పరిచయం అక్కర్లేదు, ఇతనికి బుల్లితెర మెగాస్టార్ అనే బిరుదు కూడా ఉంది. సో ఇతను కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక వచ్చేసరికి హారిక అనమాట. సో మీకు ఇక్కడ ఇమేజ్ ఇక్కడ వేస్తున్నాను. సో అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. దీపిక. సో సీరియల్ ఆర్టిస్ట్ దీపిక కూడా ఈసారి బిగ్ బాస్ లోకి వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక నెక్స్ట్ సీరియల్ కేటగిరీ నుంచి వచ్చే ఫైనల్ కంటెస్టెంట్ వచ్చేసరికి ప్రేరణ అనమాట. సో ఈమె 100% కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ అయితే హైగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది సీరియల్ కేటగిరీ. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనం యాంకర్ కేటగిరీ నుంచి చూద్దాం. సో యాంకర్ ధనుష్. ఫస్ట్ నేమ్ వచ్చేసరికి యాంకర్ ధనుష్, తర్వాత యాంకర్ విష్ణుప్రియ, ఇంకా యాంకర్ వింధ్య మరియు యాంకర్ వర్షిని. సో వీళ్ళ నలుగురు ఎవరైతే ఉన్నారో ధనుష్, విష్ణుప్రియ, వర్షిని అలాగే వింధ్య. సో వీళ్ళలోంచి ఇద్దరు కంటెస్టెంట్స్ అయితే వస్తారు. నా గెస్ ప్రకారం అయితే ధనుష్ అలాగే వింధ్య వచ్చే ఛాన్సెస్ అయితే హైగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక నెక్స్ట్ థర్డ్ కేటగిరీ వచ్చేసరికి కమెడియన్స్. సో కమెడియన్స్ కేటగిరీలో కూడా మనకి చాలా అంటే చాలా నేమ్స్ అయితే వినిపిస్తున్నాయి. మెయిన్ గా ఒక 5 నేమ్స్ అయితే వినిపిస్తున్నాయి అనమాట. అదేంటంటే బుల్లెట్ భాస్కర్. సో ఇతను లాస్ట్ సీజన్ లోనే రావాల్సి ఉంది 5 మార్క్ రికమెండేషన్ వల్ల, కానీ ఎందుకో డ్రాప్ అయిపోయారు. ఇక తర్వాత కిరాక్ ఆర్పి. సో కిరాక్ ఆర్పి రీసెంట్ గా పొలిటిక్స్ లో కూడా బాగా యాక్టివ్ గా ఉన్నారనమాట. సో ఇతన్ని కూడా బిగ్ బాస్ టీం వాళ్ళైతే అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇక రియాజ్. సో పొట్టి రియాజ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇతన్ని నరేష్ కి బ్యాకప్ గా తీసుకుందామని చూస్తూ ఉన్నారనమాట. ఇక ఆ తర్వాత వచ్చేసరికి యాదమరాజుని కూడా బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇక ఫైనల్ నేమ్ వచ్చేసరికి బంచిక్ బబ్లు. సో బంచిక్ బబ్లు వచ్చే ఛాన్సెస్ అయితే వెరీ వెరీ హైగా కనిపిస్తున్నాయి అనమాట. సో వీళ్ళలో నుంచి ఖచ్చితంగా ఇద్దరు వచ్చే ఛాన్సెస్ అయితే హైగా కనిపిస్తూ ఉన్నాయి. సో నా గెస్ ప్రకారం బంచిక్ బబ్లు అలాగే కిరాక్ ఆర్పి వచ్చే ఛాన్సెస్ అయితే హైగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి సోషల్ మీడియా. సో ఈ సోషల్ మీడియాలో చాలా అంటే చాలా నేమ్స్ ఉన్నాయన్నమాట. ఈ కేటగిరీలో మెయిన్ గా ఫీమేల్ కంటెస్టెంట్స్ అయితే ఎక్కువగా ఉన్నారు. సో ఒక్కొక్కరిని మనం ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి రీతు చౌదరిని బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇక ఆ తర్వాత సెకండ్ కంటెస్టెంట్స్ వచ్చేసరికి శీతల్ గౌతమ్. సో ఈమెను కూడా బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అయ్యారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ కంటెస్టెంట్ సుప్రీత. సో ఈమెను కూడా బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత కుషితా కలపుని కూడా బిగ్ బాస్ టీం వాళ్ళు అడగడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇది చాలా అంటే చాలా ఓల్డ్ నేమ్ అనమాట. గత 2 సీజన్ నుంచి వినిపిస్తూ ఉంది శ్వేతా నాయుడు. సో ఈమె వస్తారో రారో తెలియదు, కానీ ఈ పేరైతే వినిపిస్తూ ఉంది. ఇక ఆ తర్వాత వచ్చేసరికి రవి శివ తేజ అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి సెన్సేషనల్ నేమ్ అనమాట, కుమారి ఆంటీ. సో కుమారి ఆంటీ వచ్చే ఛాన్సెస్ అయితే వెరీ వెరీ హైగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కుమారి ఆంటీకి బిగ్ బాస్ అంటే ఏమిటో తెలియదని ఆమె చెప్పారు. సో అలాంటి కంటెస్టెంట్ ని తీసుకొచ్చి అసలు బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉంచుతారు అనేది మాత్రం ఇక్కడ చాలా అంటే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అనేది మనం చెప్పాలి. సో ఇది సోషల్ మీడియా కేటగిరీ. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకి యూట్యూబర్స్. సో యూట్యూబర్స్ ని నేను సపరేట్ గా చెప్పబోతున్నాను అనమాట. ఎందుకంటే యూట్యూబర్స్ లో మంచి మంచి నేమ్స్ అయితే ఉన్నాయి. సోనియా సింగ్. సో సోనియా సింగ్ పేరు గతంలో కూడా వినిపించింది అనమాట. సోనియా సింగ్ గత 2 సీజన్లుగా వినిపించింది. సో ఈమె వస్తారో రాదో తెలియదు. సో కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే సోనియా సింగ్ ఉన్నారు. తనతో పాటు నిఖిల్ కూడా. సో ఇతను కూడా మనకి 2 సీజన్స్ నుంచి ఇతను నేమ్ అయితే వినిపిస్తుంది. సరే మరి ఇతను కూడా డౌట్ అయినా చెప్పాలి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి అనిల్ గిలా. సో లాస్ట్ 100కి 200% కన్ఫర్మ్ అయ్యారు, కానీ లాస్ట్ మినిట్ లో డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ కంటెస్టెంట్స్ సెట్ అయ్యారు కాబట్టి. సో ఈసారి వచ్చే ఛాన్సెస్ అయితే హైగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక వంశీ ఫామ్ నుంచి వంశీ అయితే రాబోతున్నారు. ఆ తర్వాత ఈ స్లాట్ లో ఇంకొక ఎన్ఆర్ఐకి ఛాన్స్ ఉందన్నమాట. సో మరి అది ఏ యూట్యూబర్ అవుతారనేది మనం అయితే చెప్పలేము ఇప్పుడే. సో ఇదనమాట యూట్యూబర్స్ కేటగిరీ. ఇక నెక్స్ట్ వచ్చేసరికి యువ సామ్రాట్ ని కూడా బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత
రాజ్ తరుణ్ అప్రోచ్ అయ్యారు కానీ సో రాజ్ తరుణ్ అయితే మేబీ రాకపోవచ్చు అనమాట. ఇక అమృత ప్రణయ్ సిచ్యువేషన్ కూడా ఇలానే ఉంది. సో అమృత ప్రణయ్ వస్తుందా రాదా అని తెలీదు. ఇక చాలా మందిని అప్రోచ్ అయ్యారు, బరిలక్క శిరీష ఇలా చాలా మంది అయితే అప్రోచ్ అయ్యారు. ఇక మనకి ఎవ్రీ సీజన్ లో మోడల్ కేటగిరీ నుంచి ఒక కంటెస్టెంట్ రావటం మనకి ఆనవాయితీ కాబట్టి ఈసారి కూడా సయ్యద్ అబు అనే ఒక మోడల్ ని బిగ్ బాస్ ని వాళ్ళ అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఆ ఫోటో అనేది మీకు ఇక్కడ వేస్తాను, అక్కడ నుంచి అయితే మీరు చెక్ చేయొచ్చు. సో ఇది ఇప్పటి వరకు నా దగ్గర ఉన్న ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ అనమాట. సో దీంట్లోంచి మనకి అరౌండ్ 21 నుంచి 23 మెంబర్స్ అయితే రాబోతున్నారు. సో దాని గురించి నాకు ఎప్పుడైతే కన్ఫర్మ్ అప్డేట్ వస్తుందో అప్పుడు మన ఛానల్ వీడియో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. సో ఇదన్నమాట విషయం. మరి వీళ్ళలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, మీరు ఎవరిని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని బిగ్ బాస్ తెలుగు 8 అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.